ఓం నమ శివాయ. ఈరోజు 71వ రోజు పారాయణలో కామదేవుని నామాలను నిర్దేశించుట, రతీదేవితో ఆయన వివాహము, కుమారి సంధ్యా చరిత్ర, వశిష్ఠముని చంద్రభాగా పర్వతము మీద ఆమెకు తపో విధానాన్ని తెలుపట గురించి పారాయణ చేసుకోబోతున్నాము. బ్రహ్మ నారదునితో ఇలా చెబుతూ ఉన్నాడు: మునీంద్ర, తదుపరి నా అభిప్రాయం నెరిగిన మరీచి మొదలగు నా పుత్రులకు మునీంద్రులందరూ ఆ పురుషునకు సముచితమైన పేరు పెట్టారు. దక్షుడు మొదలగు ప్రజాపతులు నా ముఖమును చూడగానే పరోక్షముగా సకల వృత్తాంతమును తెలుసుకుని అతనికి నివాసం ఏర్పరిచి పత్నిని ప్రసాదించారు. నా పుత్రులకు మరీచి మొదలగు ద్విజులు ఆ పురుషుని నామమును నిర్ణయించి అతనితో యుక్తియుక్తముగా ఈ విషయాన్ని చెప్పారు. ఋషులు అడుగుతున్నారు: నీవు జన్మించుటతోనే మా మనస్సులను మదించసాగితివి కనుక లోకమునందు మన్మధుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందెదవు. మనోభవ, 3 లోకములందు నీవు నీ ఇష్టం వచ్చిన రూపమును ధరించగలవు. నీతో సమానమైన సుందరుడెవరనూ ఉండరు. కామరూపుడవైన నీవు కాముడు అన్న పేరుతో ఖ్యాతిని పొందుదవు. ప్రజలను మదమత్తులను చేయుదవు కనుక నీ మరొక పేరు మదనుడు అగును. నీవు మిగుల దర్పముతో జన్మించితివి గనక దర్పకుడు అని పిలువబడదువు. దర్పముతో కూడిన వాడవు కనుక ఈ జగత్తునందు కందర్పుడు అనే పేరుతో కీర్తింపబడుదువు. దేవతలందరి పరాక్రమములు ఒక్కటైనను అవి నీతో సమానములు కావు. సకల స్థలములందు నీ అధికారముండును. నీవు సర్వవ్యాపకుడు బగుదువు. పురుషులలో శ్రేష్ఠుడు ఆది ప్రజాపతి అయిన దక్షుడు నీ కోరికకు అనుగుణమైన పత్నిని స్వయముగా నీ కొసగను. ఆమె నీ కామిని అయి ఉండును. బ్రహ్మనుడివెను. మునీంద్ర, పిదప నేను అచ్చట నుండి అదృశ్యుడనైతని. దీని తర్వాత దక్షుడు నా మాటలను స్మరించి కందర్పునితో ఇలా చెప్తున్నాడు: కామదేవ, నా శరీరము నుండి జన్మించిన ఈ కన్య మిగుల సౌందర్యవతి, రూపవతి, ఉత్తమ గుణములచే సుశోభితురాలు. ఈమెను నీవు పత్నిగా స్వీకరించుము. గుణముల దృష్టితో ఈమె నీకు సర్వదా యోగ్యురాలు. గొప్ప తేజస్సాలివకు మనోభవ, ఈమె ఎల్లప్పుడూ నీ వెంట ఉండను. నీ అభిరుచులకు అనుగుణముగా నడుచుకొనను. ధర్మతః ఈమె ఎల్లవేళలా నీ అధీనములో ఉండను. దక్షుడు ఈ విధంగా పలికి తన శరీరం యొక్క స్వేదజలము నుండి ప్రకటితురాలైన కన్యకు రతి అని నామకరణం చేసెను. ఆమెను తన ఎదుట కూర్చొనబెట్టుకుని సంకల్పపూర్వకముగా కందర్పునకు సమర్పించెను. నారద, దక్షిణ కుమార్తె రతీదేవి మిగుల రమణీయమైనది, మునుల మనస్సులను కూడక మోహింపచేయనది అయ్యుండెను. ఆమెను వివాహము చేసుకున్నట వలన కామదేవునికి కూడా మిక్కిలి సంతోషము కలిగెను. సుందర స్త్రీయగు రతీదేవిని చూచి ఆమె హావభావముల చేత అనురంజితుడై కామదేవుడు మోహపరవశుడయ్యను. నాయన, ఈ సమయములో సకల జనుల సుఖమును వృద్ధి చెందించడి చాలా గొప్ప ఉత్సవము జరిగెను. నా కుమార్తె వివాహము వలన సుఖపడుచున్నదని తలంచి దక్ష ప్రజాపతి మిగుల ప్రసన్నుడయ్యను. కామదేవునికి కూడా అత్యంత సుఖము కలిగినది. అతని దుఃఖములన్నీ తొలగిపోయిను. దక్ష కన్యయగు రతీదేవి కూడా కామదేవుని పొంది మిగుల ప్రసన్నురాలయ్యను. సంధ్యాకాలమునందు మనస్సును హరించు విద్యున్మాలతో మేఘము శోభాయమానమైనట్లు రతితో ప్రియవచనములు పలుకు కామదేవుడు కూడా మిక్కిలి కాంతివంతుడయ్యను. ఇట్లు రతి ఎడల గొప్ప మోహమును చెందిన కామదేవుడు ఆమెకు తన హృదయ సింహాసనమునందు చోటు కల్పించెను. అది ఒక యోగి యోగ విద్యను హృదయమునందు ధరించినట్లు ఉండెను. శ్రీహరిని పొంది పూర్ణ చంద్రాననయగు లక్ష్మి శోభిల్లునట్లు పూర్ణచంద్రముఖి రతీదేవి కూడా శ్రేష్ఠుడగు పతిని పొంది సుశోభితురాలయ్యను. సూతుడు ఇప్పుడు ఇలా చెప్తున్నాడు: బ్రహ్మ చెప్పిన దానిని విని మునిశ్రేష్ఠుడగు నారదుడు మిక్కిలి ప్రసన్న మనస్కుడయ్యను. భగవంతుడకు శంకరుని స్మరించుచు ఆనందంతో పలికెను: మహానుభావ, విధాత, మీరు చంద్రమౌళియకు శివుని అద్భుతలీలను తెలిపారు. వివాహానంతరము కామదేవుడు సంతోషంతో తన స్థలమునకు వెళ్ళెను. దక్షుడు కూడా తన గృహమును చేరెను. మీ మానసపుత్రులు కూడా తమ తమ ధానమునకు వెళ్ళిరి. అప్పుడు పితరులను ఉత్పన్నము చేసడి బ్రహ్మకుమారి సంధ్య ఎచ్చడికి వెళ్ళెను. ఆమె ఏమి చేసెను? ఆమెకు ఎవరితో వివాహము జరిగెను? ఈ సంధ్య చరిత్రను కూడా తెలుపండి అని అడిగాడు. బ్రహ్మ అప్పుడు ఈ సంధ్యాదేవి చరిత్ర చెబుతున్నారు. ఈ సంధ్యాదేవి చరిత్రను విన్నచో సకల కామినులు శాశ్వతముగా సతీసాధులు కాగలరు. మొదట సంధ్య నా మానసపుత్రిక. ఆమె తపమునరించి శరీరమును పరిత్యజించెను. తదుపరి మేధాతిథికి పుత్రికై అరుంధతి అనే నామముతో ప్రసిద్ధురాలయ్యను.
ఉత్తమ వ్రతములను పాటించుచు ఆ దేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చెప్పినట్లు శ్రేష్ఠ వ్రతధారి అయి మహాత్ముడగు వశిష్ఠుని తన పతిగా వరించెను. ఆ సౌమ్యురాలు మిక్కిలి రూపవతి, అందరికీ వందనీయురాలు, పూజ్యురాలు, శ్రేష్ఠ పతివ్రతారూపముతో ఖ్యాతి నొందెను. నారదుడు పలికెను, స్వామి, ఈ సంధ్య ఎచ్చడా ఎందుకోసం తపమాచరించింది? ఆమె శరీరమును ఎట్లు పరిత్యజించెను? మేధాతిథికి పుత్రిక ఎట్లయ్యను? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చెప్పినట్లు శ్రేష్ఠ వ్రతధారియును మహాత్ముడుగు వశిష్ఠ మహర్షిని ఏ విధంగా తన భర్తగా వరించెను? పితామహ, ఇదంతయు నేను విశృతముగా వినదలిచాను. కుతూహలముతో నిండిన అరుంధతి యొక్క చరిత్రను యథాతథంగా చెప్పండి అని నారదుడు బ్రహ్మదేవుని అడిగారు. బ్రహ్మ చెప్పారు, ఇప్పుడు మునీంద్ర, ఒకసారి సంధ్య మనస్సులో కామభావము ఏర్పడెను. వెంటనే ఆమె వైదిక మార్గానుగుణముగా నేను నా ఈ శరీరమును అగ్నికి ఆహుతి చేయుదును అని నిర్ణయించుకున్నాను. నేటి నుండి ఈ భూతలమున ఉత్పన్నమగు దేహదారులెవ్వరైనను జన్మించిన వెంటనే కామభావమును కలిగి ఉండకూడదు. దీని కొరకు కఠోరమైన తపమాచరించి ఒక మర్యాదను స్థాపించదను. అనగా తరుణావస్థకు ముందు ఎవ్వరి మీద కూడా కాముని ప్రభావము సోకకుండా ఒక హద్దును నిర్ధారించదను. ఆ తరువాతనే ఈ తనువును చాలించదను అని తనలో తాను అనుకుని సంధ్య చంద్రభాగాయను శ్రేష్టమైన పర్వతము మీదకు వెళ్ళెను. ఇచ్చట నుండి చంద్రభాగాయను నది ప్రాదుర్భవించెను. ఇట్లు మనస్సులో తపవాచరించవలైననడి దృఢ నిశ్చయముతో ఈ సంధ్య శ్రేష్టమైన పర్వతమునకు వెళ్ళుట జరిగింది. వేదాంగ పారంగతుడు, విద్వాంసుడు, సర్వజ్ఞుడు, జితాత్ముడు, జ్ఞానయోగి అయిన కుమారుడు వశిష్ఠుడు అప్పుడు నా దగ్గర కూర్చుని ఉన్నాడు. అతనితో నేనిట్లు పలికితిని, నాయన వశిష్ఠ, మనస్వినియగు సంధ్య తపమలరించు కోరికతో చంద్రభాగాయను పేరు గల పర్వతము మీదకు వెళ్ళినది. నాయన, ఆమె తపస్సు యొక్క భావము ఎరుగదు కనుక నీ ఉపదేశము చేత ఆమె తన అభీష్ట లక్ష్యమును పొందగలుగునట్టు ప్రయత్నము చేయము అన్న. నారద, నేను దయతో వశిష్ఠుని ఇలా ఆజ్ఞాపించాను. నా ఆజ్ఞకు అనుగుణంగా అతడు తేజస్సంపన్నుడైన బ్రహ్మచారి రూపములో సంధ్య దగ్గరకు వెళ్ళెను. చంద్రభాగా పర్వతం మీద ఒక దివ్య సరోవరము కలదు. అది జలాశయమునకు కావలసిన గుణములన్నింటితో శోభిల్లుచుండెను. వశిష్ఠుడు ఆ సరోవరమును కూడా చూసెను. ఆ తీరమున కూర్చొని ఉన్న సంధ్యపైన కూడా తన దృష్టిని సారించెను. ప్రదోషకాలమునందు ఉదయించిన చంద్రుడు నక్షత్రములతో ఆకాశమునందు విరాజమానుడైనట్లు కమలములతో సుశోభితమైన ఆ సరోవర తీరమునందు కూర్చొని ఉన్న సంధ్య శోభలలుకుతూ కనిపించెను. సుందర భావముతో కూడి ఆసీనురాలైన సంధ్యను చూచాడు. అట్లే మునీంద్రుడు కుతూహలము కలిగించు బృహల్లోహిత అని పేరుగల సరోవరాన్ని కూడా పరికించాడు. ప్రాకారమును తలపించు పర్వత శిఖరము నుండి దక్షిణ సముద్రము వైపుకు ప్రవహించడి చంద్రభాగా నదిని కూడా దర్శించాడు. హిమాలయము నుండి వెలువడి సముద్రము వైపునకు వెళ్ళడి గంగవలే చంద్రభాగ యొక్క పశ్చిమ తీరమును ఛేదించి బృహల్లోహిత సముద్రము వైపునకు ప్రవహించుచుండెను. ఆ చంద్రభాగా పర్వతము మీద బృహల్లోహిత సరోవర తీరమున ఆసీనురాలైన సంధ్యను ఈ వశిష్ఠుడు చూచెను. సశేషము. ఓం నమః శివాయ.